మార్కెట్ అయితే ఇంకొక 5 minutes లో ఓపెన్ అవుతుంది. మార్కెట్ చూడండి ఎక్కడ ఓపెన్ అవుతుందో, కరెక్ట్గా 46,164 దగ్గర ఓపెన్ అవుతుంది. మనం అక్కడ ఈ బ్లూ లైన్ ఉంది కదా, కరెక్ట్గా ఈ బ్లూ లైన్ మీద ఓపెన్ అవుతూ ఉంది మార్కెట్. చూడండి, బాగా చూడండి. ఎక్కడైతే మనం ఈ బ్లూ లైన్ డ్రా చేసుకున్నామో అక్కడే మార్కెట్ అయితే ఓపెన్ అవుతూ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఒక 15 minutes దాని బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బ్లూ లైన్ పైన క్లోజ్ అవుతుందా, లేదంటే బ్లూ లైన్ కింద క్లోజ్ అవుతుందా, దాన్ని బట్టి మార్కెట్ ఎటు సైడ్ ప్రయాణం చేస్తుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని ప్రకారంగా మనం దాని యొక్క బిహేవియర్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకున్నాం. ఓకేనా, చూస్తూనే ఉండండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను పొద్దున్నుంచి లైవ్లో రికార్డ్ అయితే చేయలేదు వీడియో మార్కెట్ని. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుందనగా ఒకసారి రికార్డ్ చేశాను, తర్వాత చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఈ బడ్జెట్ సమావేశం చూస్తూ ఉండాను. అందుకోసంగా ఒక పక్క మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూనే ఒక న్యూస్ చూస్తూ ఉండాను, అందుకని రికార్డ్ చేయలేకపోయాను. కానీ మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. 60% మార్కెట్ మీద పెడితే 40% న్యూస్ మీద పెట్టాను. కానీ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో మీకు రొటీన్గా చెప్తూనే ఉంటాను. ఎప్పుడైతే మనకు డౌన్ సైడ్ కానివ్వండి, అప్ సైడ్ కానివ్వండి, ఇంతంత పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో, ఇప్పుడు డౌన్ సైడ్ ఇంత పెద్ద క్యాండిల్ ఏర్పడింది, వెంటనే రివర్స్ వచ్చింది అప్ సైడ్. మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా డౌన్ సైడ్ క్యాండిల్ ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, తర్వాత రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింది. కానీ మళ్ళీ డౌన్ సైడ్ చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, వెంటనే చాలా రిజెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎంత స్పీడ్గా వెళ్ళిందో చూడండి. నేను మార్నింగే ఈ 2 క్రాస్ లైన్స్ అయితే డ్రా చేశాను. మార్కెట్ అప్ సైడ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది హెవీ వాల్టాలిటీ సైడ్ వేస్లోనే స్లోగా అప్ సైడ్ వెళ్తూ సైడ్ వేస్లోనే హెవీ వాల్టాలిటీ. చూసేదానికి ఏమనిపిస్తుందంటే, ఇంతంత పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి కదా, ప్రాఫిట్ మస్తు వచ్చేసి ఉంటుంది, మస్తు తీసుకోండొచ్చు అనుకో ఉంటారు అనమాట. కానీ ఇక్కడ మార్కెట్ చూడండి ప్రతి దగ్గర ట్రాప్ చేస్తుంది. తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదు, ట్రేడ్ తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదు. కానీ 2-3 సార్లు అయితే అప్ సైడ్ అయితే ట్రేడ్ ఇచ్చింది, చూడవచ్చు మీరు. ఫస్ట్ 9:40 అప్పుడు ట్రేడ్ అయితే ఇచ్చింది. ఈ క్యాండిల్ యొక్క హైలో ట్రేడ్ తీసుకొని ఉంటే, ఈ రెడ్ క్యాండిల్ యొక్క అంటే 9:35 అప్పుడు వచ్చినటువంటి రెడ్ క్యాండిల్ యొక్క హైలో ట్రేడ్ తీసుకొని ఉంటే కొంచెం ప్రాఫిట్ వచ్చిండేది. అలాగా ఇక్కడైతే ట్రేడ్ తీసుకొని ఉండలేము, మళ్ళీ ఇక్కడ తీసుకొని ఉండొచ్చు. దీని హైలో ఇక్కడ కనపడుతుంది కదా, 12:20 అప్పుడు ఈ క్యాండిల్ హైలో ట్రేడ్ తీసుకొని ఉంటే ఇక్కడ కూడా మంచి ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. అలాగా 2-3 ట్రేడ్స్ అయితే వచ్చాయి. కానీ చాలా అలర్ట్గా ఉంటేనే ప్రాఫిట్ తీసుకొని ఉంటారు, అలర్ట్గా లేకపోతే మాత్రం పని అయితే లూజ్ అయి ఉంటారు. కానీ చూడండి, ఈ లైన్స్ మధ్యలోనే మార్కెట్ తిరుగుతూ ఉంది. మీకు 15 minutes పెడతాను, బాగా అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విక్స్ గురించి తీసేయండి, ఈ విక్స్ అనేది దాని గురించి తీసేయండి. మనకు 15 minutes చార్ట్లో ఒక బాడీ గురించే మనం మాట్లాడాలి. బాడీస్ చూడండి, నేను మార్నింగే దీన్ని కరెక్ట్గా 9:30 అప్పుడు ప్లస్ 10:30 అప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఈ క్రాస్ లైన్ అయితే డ్రా చేయడం జరిగింది. అదే విధంగా మార్కెట్ అయితే ఈ క్రాస్ డ్రా లైన్స్ లోనే ప్రయాణం చేస్తూ ఉంది. చూద్దాం, మార్కెట్ దీన్ని క్రాస్ చేసినా డౌన్ సైడ్ రావచ్చు, దీన్ని క్రాస్ చేసినా అప్ సైడ్ వెళ్ళొచ్చు.
కానీ ప్రస్తుతానికైతే అప్ సైడే స్లోగా పోతూ ఉందన్నమాట. ఎక్కడికెక్కడ కరిగిపోతూ ఉంటాయి పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ని అప్ సైడ్ ట్రెండీగా ఉందా, డౌన్ సైడ్ ట్రెండీగా ఉందా, లేదంటే ఫ్లాట్గా మూవ్ అవుతుందా, అంటే సైడ్ వేస్. ఇది కూడా ఫుల్ సైడ్ వేస్ మార్కెటే ఇదంతా కూడా. అందులో ఈ సైడ్ వేస్లో కూడా ఓవర్ వాల్టాలిటీ చూసారా, ఎంతంత పెద్ద క్యాండిల్స్ రిజెక్ట్ అవుతున్నాయో. 1, 2 అన్నీ చూడండి, పెద్ద పెద్ద క్యాండిల్స్ రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ లైన్స్ మనం మధ్యలో డ్రా చేసుకున్నాం. మార్నింగ్ 10:30, 11కి ఆ మధ్యలో డ్రా చేసుకున్నాం. ఈ రెండింటిని ఈ మధ్యలోనే మార్కెట్ చూడండి, లోవర్ టు లో, 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 హయ్యర్ టు హై, హై, హై. అంటే హైయర్ టు హై టచ్ చేసుకుంటూ కిందకు వస్తుంది, లోవర్ టు లో టచ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. కానీ ఈ లైన్ క్రాస్ చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఒకటి క్లోజ్ అయితే ఒకసారి మళ్ళీ దీన్ని రీట్రేస్ చేసి మార్కెట్ అయితే డౌన్ సైడ్ వస్తుంది. లేదంటే ఈ రోజంతా మార్కెట్ దీంట్లోనే ఉంటుంది. దీంట్లో కూడా విపరీతంగా కరిగిపోయి ఉంటాయి బాస్ పాయింట్స్. 5 మినిట్స్ పెడతా చూడండి, మీకు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. విపరీతం కరిగిపోయి ఉంటాయి చూడండి. కానీ ఇలా వచ్చి ఇలా వెళ్ళిందంటే పాయింట్స్ కరిగిపోతాయి, ఇలా వచ్చి ఇలా వెళ్ళిందంటే పాయింట్స్ కరిగిపోతాయి. విపరీతంగా కరిగిపోయి ఉంటుంది ప్రీమియం. అయితే మన లైన్స్ అయితే చూడండి, మనం డ్రా చేసుకున్నటువంటి డ్రా లైన్స్ బాగా వర్క్ చేస్తున్నాయి కదా. హలో ఫ్రెండ్స్, మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంది సెకండ్స్లో. చూడండి, మనం మధ్యలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం 2 గంటలప్పుడు. మనం మధ్యలో డ్రా చేసినటువంటి ఈ క్రాస్ డ్రా లైన్స్ మధ్యలోనే మార్కెట్ ఈ రోజంతా ఉంటుందని చెప్పాను, అలాగే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది హెవీ వాల్టాలిటీతో కూడుకున్నటువంటి సైడ్ వేస్ మార్కెట్. ఇది విపరీతమైన వాల్టాలిటీతో కూడుకున్నటువంటి సైడ్ వేస్ ఇది. దీంట్లో చూడండి ఎంత పెద్ద రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయో. కాబట్టి ఇట్లాంటి సైడ్ వేస్ హై వాల్టాలిటీ మార్కెట్లో బయ్యర్స్ నిలబడలేరు. సెల్లర్స్ కూడా, నేను చెప్పే రిటైల్ ట్రేడర్స్ గురించి, సెల్లర్స్ కూడా చాలా వరకు భయపడుతూనే ఉంటారు. అలాగే ఈరోజు కూడా హెవీ వాల్టాలిటీ తోటే సైడ్ వేస్ మార్కెట్గానే ఉండిపోయింది. చూడండి, మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టుగా ఈ బ్లూ లైన్ దగ్గర మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కరెక్ట్గా ఎల్లో లైన్ క్రాస్ చేసి 15 మినిట్స్ చార్ట్ ఇది. కరెక్ట్గా ఎల్లో లైన్ క్రాస్ చేసి ఈ బ్లూ లైన్ టచ్ చేసింది. ఈ బ్లూ లైన్ని టచ్ చేసి క్లోజ్ అయింది క్యాండిల్. క్లోజ్ అయిన తర్వాత మళ్ళా వెంటనే ఇంకొక బేరిష్ క్యాండిల్ వేరుపడింది. అప్పుడు దీని లోలో ట్రేడ్ తీసుకొని ఉంటారు. ఫస్ట్ ఈ 15 మినిట్స్ క్యాండిల్ లోలో ట్రేడ్ తీసుకొని ఉంటారు. ట్రేడ్ అయితే ఇచ్చింది, కానీ ఇంకా మార్కెట్ అయితే డౌన్ సైడ్ వెళ్తుంది అనుకొని ఉన్నవాళ్ళు వెంటనే చూడండి రివర్స్ అయిపోయింది మార్కెట్. అక్కడి నుంచి మార్కెట్ హెవీ వాల్టాలిటీతో రివర్స్ అయింది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా కూడా 5 మినిట్స్లో కానివ్వండి, 15 మినిట్స్లో కానివ్వండి, ఇంతంత పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు మార్కెట్ అయితే వెంటనే మళ్ళా రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పాను. అందుకని నేను ఎప్పుడు కూడా 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అంటాను. 15 మినిట్స్ అనేది ఎందుకంటానంటే, ఒక ఇంత పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇంకొక క్యాండిల్ కోసం మనం ఎదురు చూడాలి. ఇంకొక క్యాండిల్ కూడా ఏర్పడింది, అదే బేరిష్ క్యాండిల్. ఇప్పుడు ఈ సెకండ్ క్యాండిల్ యొక్క లోలో మనం ట్రేడ్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్ మనం వెయిట్ చేసినట్లుగానైతే ఈ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది కదా, ఈ బుల్లిష్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎలాగంటే ఈ బేరిష్ క్యాండిల్ యొక్క హైలో మనం ట్రేడ్గా ఎగ్జిక్యూట్ చేసుంటే ఖచ్చితంగా మనకు బై సైడ్ అప్ సైడ్ మనకు ట్రేడ్ అయితే వచ్చిండేది. అంతే, అక్కడి నుంచి అయితే
ట్రేడ్ అయితే రాలేదు, ఎందుకంటే అంత హెవీ వాల్టాలిటీ. జస్ట్ బై సైడ్ మాత్రం ఒక చిన్న ట్రేడ్ మాత్రం వచ్చి ఉంటుంది. పొడవంతా కూడా హెవీ వాల్టాలిటీతో కూడుకున్నటువంటి మార్కెటే ఈ రోజు అంతా కూడాను. ఓకే, ఏదైనా కానివ్వండి, ఈరోజు మార్కెట్ అయితే సైడ్ వేస్ హెవీ వాల్టాలిటీతో ఉన్నది మార్కెట్ అంతా కూడాను. ఎంతమంది ఈ హెవీ వాల్టాలిటీని తట్టుకొని కూడా ట్రేడ్ తీసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ట్రెండ్ లైన్స్ ఈరోజు కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేశాయి. చూస్తూనే ఉండండి మన వీడియోస్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.